హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గేమ్ చేంజర్ సాంగ్ అయితే వచ్చేసింది అనమాట. సో రామచ్చా మచారా సాంగ్ అయితే సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. సో లిరిక్స్ అయితే టాప్ నాచ్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దాని తర్వాత విజువల్ టేకింగ్ కానీ సో అంత గ్రాండియర్గా బాగానే ఉంది, కానీ డ్యాన్స్ అయితే దొబ్బిందని చెప్పుకోవచ్చు. సో గణేష్ ఆచార్య ఎవరైతే కొరియోగ్రఫర్ ఉన్నారో సో సాంగ్ని అయితే పండబెట్టారని చెప్పుకోవచ్చు. సో ఒక మా జాతర లాంటి సాంగ్ని తను పండబెట్టి నార తీసాడని చెప్పుకోవచ్చు అనమాట. సో సాంగ్కి తగ్గట్టుగా డ్యాన్స్ అయితే లేదనిపించింది నాకైతే. ఆ సాంగ్ ఎందుకంటే ఒక మాస్ జాతర, సో ఒక క్లాస్ హీరో ఒక మాస్గా మారితే ఎలా ఉంటుందో అని చెప్పేసి ఇది ఉంటుంది అనమాట. సో ఒక సాంగ్ ఏ విధంగా ఉంటుందో నేను పాడి వినిపిస్తాను అనమాట, 2 లైన్స్. సో కళ్ళ జోడు తీస్తే నేను నీలాంటోనే, షర్టు మడత పెడితే నీలాంటోనే, కాలర్ ఎగరేస్తే నీలాంటోనే. సో ఇలా ఉంటుందన్నమాట సాంగ్. సో ఇంకా ఆ సాంగ్లో ఏముంటుందంటే నాటు బీటు వింటే నేను నీలాంటోనే. సో ఇలా చాలా మంచిగా ఉంటుంది. సో ఒక క్లాస్ హీరో సో జనాల్లో వెళ్ళి నేను కూడా మీలాగా మాస్ని, నేను క్లాస్ కాదు, కాకపోతే నా ప్రొఫెషనల్ అయితే క్లాసులే కాదు, నాలో ఇంకా ఊర మాస్ అయితే ఉందని చెప్పేసి చెప్తారనమాట. సో దానికి తగ్గట్టు డ్యాన్స్ చేయాలి, అది ఏదో కుప్పి గంతులు వేస్తున్నట్టు, ఏదో సబ్బు రాసుకుంటున్నట్టు అయితే ఉందన్నమాట. ఈ సాంగ్ని బాగాలేదంటే నేను ఊరుకోనమాట. ఈ సాంగ్ ఎవరైతే బాగాలేదంటారో తాట తీస్తా ఒక్కొక్కడికి. సో ఎందుకంటే ఆ సాంగ్ లిరిక్స్ అయితే అనంత్ శ్రీరామ్ ఆ సాంగ్ని అయితే ఎక్కడికో తీసుకెళ్లారని చెప్పుకోవచ్చు. ఇంకోసారి ఈ సాంగ్ ఎవరైతే బాగాలేదు అని అంటే తాట తీస్తా, కాకపోతే డ్యాన్స్ బాగాలేదంటే ఒప్పుకుంటా, ఎస్ డ్యాన్స్ అయితే బాగాలేదు. గణేష్ ఆచార్య అయితే సో డ్యాన్స్ అయితే అంతగా ఆకట్టుకోలేదు. సో దీనిపై మీ రివ్యూ కామెంట్ చేయండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సో సపోర్ట్ కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు దాని తర్వాత ఆర్సీ ఫ్యాన్స్ అయితే జై ఆర్సీ, జై జై ఆర్సీ అని కామెంట్ చేయండి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కామెంట్ చేయండి. సో